మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం దర్శి నియోజకవర్గంలోని కుర్చేడు మండలం నందు దేగనకొండ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము మరియు శ్రీ సింగరకొండ దేవస్థానం నందు మనం చూస్తున్నాము. ఈరోజు ఇక్కడ గొప్ప తిరునాళ్ళ మహోత్సవము మరికొద్దిసేపట్లో ప్రారంభమవును. ఈ దేవస్థానం యొక్క విశిష్టతలు, ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకతలు, ఈ దేవస్థానం ఎప్పుడు నిర్మించారనేది మనం ఇక్కడున్న పూజారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం మెయిన్ ప్రధాన దేవాలయం నందు మనం ఉన్నాము. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఈ యొక్క ఆలయ విశిష్టత, దీని యొక్క ప్రత్యేకత అనేది మనం ఇప్పుడు పూజారి గారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఉన్నటువంటి ఈ ధర్మకర్త ప్లస్ పూజారి గారు మన దగ్గర ఉన్నారు. వీరి మాటల్లో తెలుసుకుందాం ఈ యొక్క దేవాలయం విశిష్టత, దీని ప్రత్యేకత, అసలు ఈ దేవాలయం ఎప్పుడు ప్రారంభించారనేది వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి పూజారి గారు. జై లక్ష్మీ నరసింహ, జై జై లక్ష్మీ నరసింహ. స్వామి చెప్పండి, అసలు ఈ దేవస్థానం ఎప్పుడు మొదలు పెట్టారు? దాని తర్వాత ఈ దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత, దీని విశిష్టత ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చాయి? జై లక్ష్మీ నరసింహ. అంతా మీకు వివరంగా చెప్తాను. ఈ దేవాలయము కృతయుగంలోనే ఇక్కడ నరసింహస్వామి ఆవిర్భవించినట్టుగా ఎంతో మంది ఋషులు, మునులు, యోధులు, సిద్ధులు అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కృతయుగంలో అహోబిల క్షేత్రంలో భక్త ప్రహ్లాదుడి కోసం ఉక్కు స్తంభంలోంచి నరసింహస్వామి ఆవిర్భవించడం జరిగిందనమాట. అక్కడ ఆవిర్భవించి పలు ప్రదేశాలలో సంచరించి 9 నామాలతోటి నరసింహ అవతారాలు, 9 అవతారాలతోటి నరసింహస్వామి ఆవిర్భవించినట్టుగా కృతయుగంలో ప్రతీతి అది. అయితే ఎలా వెలిశారు, ఏం పేర్లతో వెలిశారు అంటే, ఆ ఉగ్రస్తంభంలోంచి వచ్చిన తర్వాత జ్వాల, అహోబిల, మాలోల, క్రోడ, కరంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నవమూర్తయే నమః. అహోబిలే గరుడా శైలే మధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్షా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. అలాగా నరసింహస్వామి వారు అహోబిలంలో ఈ భూమి మీద మొట్టమొదటిగా ఈ నారసింహ అవతారం కృతయుగంలో వెలవటం జరిగిందనమాట, భక్త ప్రహ్లాదుడి కోసం. అదే సమయంలో ఇక్కడ ఈ ప్రాంతము శ్రీకొండ సింగరకొండ స్వామి దేవస్థానము అని పిలువబడుతుంది. ఈ దేవాలయం 152 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో స్వామివారు కొండపైన శాలిగ్రామ శిలారూపుడై యోగ ముద్రలో అమ్మవారిని గుడిలో కూర్చోపెట్టుకొని 9 పడగలతోటి మనకి దర్శనం ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. ఈ కృతయుగంలో స్వామివారు ఇక్కడ వెలిసినప్పటి నుంచి రకరకాలుగా భక్తులందరితోటి సేవలు పొందుతూ ఉన్నారు. అలాగే ఈ కలియుగంలో నాకు తెలిసి నేను 7వ తరం ఈ ఆలయానికి 7వ తరం పీఠాధిపతిగా ఉన్నాను. ఈ ఆలయం 7 తరాల నుంచి మా పూర్వీకులు ఇక్కడ సేవ చేస్తున్నట్టు ప్రతీతి. ఈ చుట్టుపక్కల గ్రామాలు వీళ్ళందరూ కూడా మాకు వంశపారంపర్య శిష్యరికం అనేది ఉంది. ప్రతి గ్రామాన కొంతమంది శిష్యులు వంశపారంపర్యంగా వాళ్ళ గ్రామాలకు మేము ప్రతి సంవత్సరం వెళ్ళి వాళ్ళు మంచి చెడులు అన్ని చూస్తూ వాళ్ళకి మంచి వాక్యాలను చెప్తూ అలాగ కొంత శిష్యంచారంతో మా పూర్వీకులు ఈ నరసింహస్వామి సేవ చేస్తూ ఈ పరంగణ అంతా కూడా తిరిగేవాళ్ళని ప్రతీతి. బయ్యారం అయ్యగారు అనేవారు అనమాట. స్వామి దగ్గరికి వస్తే, మా పూర్వీకుల దగ్గరికి వస్తే రకరకాలుగా భక్తులందరికీ సేవలు చేసేవాళ్ళు ఈ స్వామి సేవ చేస్తూ. అలా 7వ తరంలో 7 తరాలుగా ఈ స్వామి వారి కొండపైన వెలవటం జరిగితే, 2వ తరంలో ఒక చాలా అద్భుతం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది అంటే, మా 7 తరాలు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకుంటే మొదటి నుంచి వీళ్ళందరి పేర్లు కూడా కొండమాచార్యులు, నరసింహాచార్యులు, కొండమాచార్యులు, నరసింహాచార్యులు, కొండమాచార్యులు, నరసింహాచార్యులు, కొండమాచార్యులు ఇలా వస్తూ ఉన్నాయన్నమాట పేర్లన్నీ కూడా. మా నాన్నగారి పేరు కూడా కొండమాచార్యులు, నా పేరు నరసింహాచార్యులు. శేషభట్టర్ వారు మా ఇంటి పేరు. శేషభట్టర్ నరసింహాచార్యులు గారు అంటారు. అయితే ఈ కొండపైన 2వ తరంలో కొండమాచార్యులు వారు
ఈ స్వామి సేవ చేస్తూ మళ్ళీ వాళ్ళ ఆ తరంలో స్వామి సేవ చేయడానికి వారసులు తక్కువగా ఉండటంతో స్వామి నేను కొండ ఎక్కలేకపోతున్నా, నీ ధూపదీప నైవేద్యాలన్నింటినీ కూడా చేయాలంటే నాకు కష్టంగా ఉంది, వృద్ధుణ్ణి అయిపోయాను, నీ సేవ చేసుకోవాలని నాకు కోరికగా ఉందని స్వామిని వేడుకొనగా స్వామి అప్పుడు ఏం చింతన చేయవద్దు, మీరు స్వప్నంలో కనిపించి మీరు ప్రతినిత్యము మీరు చేసే కార్యక్రమాలు యథావిధిగా పూజా కార్యక్రమాలని నిర్వహించుకొని మీరు కొండ దిగి వెళ్తూ ఉండండి, నేను మీ వెనకాతలో వచ్చేస్తాను అని స్వామివారు చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత ఇది అలాగే ఆయన ఆ కార్యక్రమాలన్నీ ముగించుకొని పూజాది కార్యక్రమాలన్నీ స్వామివారికి చేసుకొని ఆయన దిగుతూ ఉంటారు. దిగుతూ ఉంటే ఈ కొండ మీద రాళ్ళన్నీ కూడా ఇలా దొర్లుకుంటూ కిందకు వచ్చేస్తూ ఉంటే ఆయన ఎంతైనా మానవ ప్రాణం, స్వామి వస్తానన్నాడని చెప్పాడే కానీ ఈ రాళ్ళు ఎందుకు దొర్లుకుంటూ వస్తున్నాయి అని చెప్పి ఆయన అలజడి తట్టుకోలేక కొంత దూరం వచ్చి వెనక్కి తిరిగి చూస్తారనమాట. చూసిన వెంటనే స్వామి అక్కడ ఒక పెద్ద రౌతి మీదకి ఆ శాలిగ్రామ శిలారూపుడై వచ్చి ఆగిపోతాడు. ఎలా ఉంటుంది అంటే ఈ శాలిగ్రామ శిలారూపం ఒక పెద్ద శాలిగ్రామం ఉంటుంది కొండపైన. ఈ శాలిగ్రామం పైన స్వామివారి ఆనమాళ్ళు యోగముద్రలో అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని 9 పడగలతోటి మనకి దర్శనం ఇస్తాడు. శాలిగ్రామ శిలారూపుడై మనకి దర్శనం ఇస్తాడనమాట. 9 పడగలతో అమ్మవారిని కూర్చోబెట్టుకొని గొప్పగా చాలా శక్తివంతమైన క్షేత్రం ఇది. నాకు స్వామికి చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మంచి చెడు ఏది కావాలన్నా, బాధ కలిగినా, సంతోషం వచ్చినా ఆయనతోటి చిన్నప్పటి నుంచి నేను చెప్పుకుంటూ అలా మా ఇద్దరి మధ్యలో కూడా ఒక అనుబంధం అనేది ఏర్పడింది స్వామికి నాకు. ఎందుకు అది మా పూర్వీకుల వల్లనే, ఈ వంశంలో నేను పుట్టినందున వలన. అలాగా ఈ స్వామి ఆలయం చిన్నప్పటి నుంచే మంచి గొప్ప క్షేత్రాన్ని తయారు చేయాలి దీన్ని అనే ఒక ఆలోచన అయితే ఉంది. కానీ శక్తి కావాలి, దానికి సమయము రావాలి, ఆ కార్యక్రమం నిర్వహించాలి అంటే. అట్లా నాకు 46 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్వామి ఆజ్ఞతోటి మళ్ళీ నన్ను ఇక్కడ పిలిపించుకొని ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం ఎలా మొదలు పెట్టామంటే, కొండపైన యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నారు. దీన్ని నేను స్వామివారి అనుజ్ఞతోటి నవనారసింహమూర్తుల దివ్యధామం, మరో అహోబిలం లాగా నవనారసింహమూర్తుల దివ్యధామం చేయాలని సంకల్పం పెట్టుకుని మరి ఆలయ జీర్ణోద్ధరణ చేయాలి అంటే స్వామివారికి ఒక బాలాలయం నిర్మాణం చేసి ఆ బాలాలయంలోకి స్వామిని కలన్యాసం చేసుకొని అక్కడ ఆ స్వామిని కూర్చోపెట్టిన తర్వాత స్వామికి మంచి అద్భుతమైన దేవాలయం నిర్మాణం చేయాలన్నమాట. ఇది ఆగమ శాస్త్ర ప్రకారం ఒక పద్ధతి. అయితే సరే, ఆలయ జీర్ణోద్ధరణ చేద్దాం అనుకున్నాం. అయోధ్య రామ జన్మభూమి రోజున శంకుస్థాపన చేసిన రోజున ఇక్కడే చిన్నగా ఏదో శంకుస్థాపన చేసాం ఆలయ జీర్ణోద్ధరణ కోసం. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరినీ పిలుచుకొని కొండ మీద కూర్చొని రామనామస్మరణ చేస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి శరవేగంగా స్వామివారే తనకు తానే పూర్తిగా ఈ కార్యక్రమాలన్నీ జరిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంతకీ మన ఆలోచనలో బాలాలయ నిర్మాణం అయిపోయింది, బాలాలయంలోకి ప్రతిష్టాపన చేసి కలన్యాసం చేసుకోవడం అయిపోయింది. ఈ మొదటి భాగం కింద కొన్ని పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాడు స్వామి. ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణం చేస్తున్నాం. ఈ 152 ఎకరాలకి 4.5 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణం. ప్రతి ఏటా కూడా తిరునాళ్ళు అయిపోగానే సాయంత్రం పూట గిరి ప్రదక్షిణం చేయడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణం చేస్తూ ఆ స్వామి సేవ చేస్తూ ఈ తిరునాళ్ళ మహోత్సవాన్ని ముగించుకుంటాం. 5 రోజుల ముందే ప్రారంభం అవుతుంది. ఇది ఆఖరి రోజు పల్గొన శుద్ధ దశమి నాడు, ప్రతి పల్గొన శుద్ధ దశమి నాడు ఇక్కడ తిరునాళ్ళ మహోత్సవం జరుగుతుంది. అనాదిగా ఈ శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం మరుగున పడరాదని, సమస్త భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు కలిగే మహాపుణ్యక్షేత్రంగా దీన్ని అందించాలనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమానికి నాంది పలికాం. కానీ స్వామి సంకల్పం కాబట్టి ఇది తనకు తానే ఎన్ని కష్టమైన ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా స్వామి వాటినన్నింటినీ కూడా అధిగమించి ఈ ఆలయం పనులన్నీ చాలా చురుగ్గా శరవేగంగా జరుగుతున్నాయి. చేస్తూ ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో స్వామి పక్కనే ఎడం చేతి భాగంలో ఒక కుండం ఉంది, నీటి కుండం. కింద ఇక్కడ ప్రాంతంలో వాటర్ లేదు, ఈ పొలాలకి ఈ ప్రాంతానికి బోర్ వేస్తే నీళ్లు పడవు. కానీ స్వామి ఎడం చేతి పక్కన ఉన్న ఒక కుండం నుంచి నిరంతరం 360 రోజులు
వాటర్ వస్తూనే నీళ్లు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది చాలా విశేషం. అసలు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కొండ 999 అడుగులు ఎత్తుంది. ఇంత ఎత్తులో ఉన్న కింద బోరేస్తేనే నీళ్లు పడవు. అంత పైన ఎత్తులోంచి స్వామి పుష్కరిలోంచి నీరు ఎప్పుడు నిరంతరం ఈ ఎడం చేతి వైపు కొండకి ఎడం చేతి వైపు కారుతూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కూడా వస్తున్నా సార్? కూడా వస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇక్కడ ఈ కొంతమంది నిధి నిక్షేపాలు ఉన్నాయని ఈ దేవాలయాన్ని కొంచెము విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంగణంలో దానిలో రాళ్ళు అవన్నీ వేసి పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికి కూడా నీరు వస్తూనే ఉంటుంది ఇక్కడ. అయితే ఇలా చేస్తూ ఈ ఆలయం అభివృద్ధి ఎలా చేయాలనే మరో సంకల్పంతో ఈ ఆలయ ప్రాంగణంలో కొండపైన మనం నిర్మించే ఆలయ ప్రాంగణంలో నవనారసింహ స్వాముల ఉక్కు స్తంభాన్ని నిర్మాణం చేస్తున్నాం. ఎందుకు అంటే స్వామి ఉక్కు స్తంభం నుంచే ఆవిర్భవించారు. ఈ ఉక్కు స్తంభంలో నవనారసింహమూర్తుల్ని ప్రతిష్టాపన చేసి సమస్త మానవాళి యొక్క గోత్రనామాల్ని తామరపత్రాలు అంటే రాగి రేకులు, రక్షరేకులు అంటే మనకి ఏదైనా మంచిగా ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా భూత ప్రేత పిశాచాలు ఇలాంటివి పట్టినప్పుడు కూడా అయ్యగారులు రాగి రేకుల మీద యంత్రాలని రాసి మనకి కట్టి ఆ తాయితుల్ని మనకి నయం చేస్తూ ఉంటారనమాట. అటువంటి రక్షరేకులు, రాగి రేకులు, వాటి మీద మన గోత్రనామాలని లిఖించి దినదినాభివృద్ధి, వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి ఆచంత్రార్కం జరగాలని శాసనం చేసి సాధు సంతుల సమక్షంలో ప్రతిష్టాపన చేయటం జరుగుతుంది. ఆ స్తూపానికి ప్రతినిత్యము చతుర్వేద పారాయణతో వేద స్వస్తి వచనలతో ఆశీర్వచనం జరుగుతుంది. ఈ యుగం ఉన్నంత వరకు ఆచంత్రార్కము ఈ కార్యక్రమం ఇలా జరగాలని ఈ సంకల్పం పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే నాకు తెలిసి చాలా మంది భక్తులు తామరపత్రాల మీద వాళ్ళ గోత్రనామాల్ని లిఖించుకొని ఇక్కడ నమూనా స్తూపంలో తీసుకొచ్చి పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకు? నిధి నిక్షేపాలకి మనం శాసనాలు చేస్తాం. మానవుడు మహానిధి. ఈ మానవుడు ఉంటే మంచిగా బాగుంటే రకరకాలైన ప్రయోగాలు చేస్తాడు, ఎన్నో వింతలు వినోదాలని తయారు చేస్తాడు, భూమిని మరో ఒక సృష్టిని తయారు చేస్తాడు. కాబట్టి మానవుడు బాగుండాలి. నేచర్ని పాడు చేయకుండా ఈ మానవుడు ప్రకృతిని కాపాడుకుంటూ తన మనుగడని సాగిస్తూ ఉంటే ఈ మానవాళి ఎంతో ముందుకెళ్తుంది. అందుకనే ఈ సమస్త మానవాళి యొక్క గోత్రనామాలని తామరపత్రాల మీద లిఖించి ఆ స్తూపంలో పెట్టడం జరుగుతుంది. ఇది మరో విశేషమైన ప్రక్రియ. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి ప్రక్రియతోటి చేయలేదు. స్వామివారి ఆజ్ఞ మేరకు మాకున్న గురు పరంపర మేరకు మా శిష్యులతో స్టార్ట్ చేసాము. ఇప్పుడు మా శిష్యులు కూడా దాదాపు 1,00,000 మంది పైగానే ఇప్పటి వరకు గోత్రనామాల్ని సేకరించడం జరిగింది. ఆ గోత్రనామాలన్నీ కూడా స్వామివారి పాదాల చెంత నిక్షిప్తపరిచాము. ఇలాగా ఇంకా ఎన్ని కోట్ల మంది వచ్చినా కూడా వాళ్ళ గోత్రనామాలన్నింటినీ కూడా రాసి ఈ స్వామివారి ఆలయ సన్నిధానంలో పెట్టడం జరుగుతుందన్నమాట. అలాగా ఒక అద్భుతమైన విశేషంతో ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణానికి అన్ని సామాజిక వర్ణాలకి కూడా సత్రావులు అవి కట్టుకోవడం కోసం కొంత స్థలాన్ని కేటాయిస్తూ సకల సౌకర్యాలు కలిగిన ఒక మహాపుణ్యక్షేత్రం కింద భక్తులకి అందజేయాలనే ఒక సత్సంకల్పంతో ఈ నవనారసింహమూర్తుల దివ్యధామం యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నవనారసింహమూర్తుల దివ్యధామం కింద దీన్ని తీర్చిదిద్దాలనే ఒక మంచి సంకల్పంతో స్వామివారి సన్నిధానంలో మనస్ఫూర్తిగా ఆయననే ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. కాబట్టి శరవేగంగా పనులు అవుతున్నాయి. కావున ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సమస్త నారసింహస్వామి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం ఉపయోగించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై లక్ష్మీ నారసింహ, జై జై లక్ష్మీ నారసింహ.